ఈ విధంగా గ్రేప్స్ని మొత్తం బంచ్ నుంచి విడదీసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేప్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. తిప్పేసుకుందాం మొత్తం కూడా. ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుంటేనే మీకు ఎంత షుగర్ కావాలో అంత యాడ్ చేసేసుకోండి స్వీట్నెస్కి సరిపడా. సర్ప్రైజ్! మా బాబు కాలువ దగ్గరికి అంటే మా బాబు వెళ్ళలేదు, ఎవరో ఇచ్చారు. ఎంత బాగుందో లోటస్. చల్లారాక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వడపోసుకొని షుగర్ యాడ్ చేసుకోవడం అండి. గ్రేప్స్ జ్యూస్ రెడీ అయిపోయింది.